హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ బాయిల్డ్ ఎగ్ టొమాటో కర్రీ అండి. కుక్కర్లో చేసి చూపించాను అనమాట. చాలా బాగుంది కర్రీ అయితే. సో ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోలో చూపించాను. నేను వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ అయితే నార్మల్గానే తీసుకున్నానండి. కావాలి అనుకుంటే మీరు ఉప్పు, పసుపు అండ్ కొద్దిగా కారం పొడి కూడా కలుపుకొని ఆయిల్లో రోస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. బట్ నేనైతే ప్లెయిన్గా వేసేసాను అనమాట. సో మీరు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేయడానికైతే ట్రై చేయండి. సో ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. చూసారు కదా, కర్రీ చాలా బాగుంది, డెలిషియస్గా ఉంది అన్నమాట. సో మీరు కూడా చేయాలనుకుంటే మన వీడియోని అయితే చూసేద్దాం. ముందుగా నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. అందులోకి మీకు కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్లంత ఆయిల్ అయితే తీసుకున్నాను. కొద్దిగా సోంపు అండ్ కొన్ని మీకు నచ్చినటువంటి స్పైసెస్ అయితే వేసుకోండి. అవి కాస్త ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. అలా కొంచెం సేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఆనియన్ వేయించుకోండి. ఈ విధంగా ఆయిల్లో ఆనియన్ వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, బట్ తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో ఈ విధంగా ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము సమ్ టైమ్ అలా వదిలేయాలన్నమాట. కాసేపు అలా వదిలేస్తే మనకి అల్లం పేస్ట్ పచ్చివాసన అనేది పోతుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు అయితే టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలి అంటే మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి. టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. సో సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. ఫ్లేమ్ని అయితే లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించండి. ఎందుకు అంటే మనకు కర్రీ ఒక 50-70% అయిన తర్వాత లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఏం లేదండి, సింపుల్ ప్రాసెసే, ఈజీగా చేయొచ్చు అనమాట. ఎవరైనా చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో 1 నిమిషం పాటు ఉంచినట్లయితే మనకు టమాటాలు ఈ విధంగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి. అంతేకాకుండా కొద్దిగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి. వేసుకొని 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. విధంగా వేసుకొని బాగా టమాటా ముక్కలకి పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. మనకు ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్. అదే టైంలో మనం నేను ఇక్కడ 5 ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. వాటికి ఒక కాటు లాంటిది పెట్టేసి
కర్రీలో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. కర్రీ మొత్తం ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకొని అందులోకి మీకు కావాల్సినంత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. చాలా అండి, 2 లేదా 3 విజిల్స్ సరిపోతుంది. సో ఇలా ఉడికిన తర్వాత స్టీమ్ అంతా తీసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, మనకు కర్రీ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది విజిల్స్ తర్వాత. సో మళ్ళీ ఒకసారి అయితే కర్రీని కలుపుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకైతే కుక్కర్లో బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సో చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లైక్ మాత్రం ఇవ్వడం కూడా మర్చిపోకండి. సో చాలా బాగుంది, డెలీషియస్గా వచ్చింది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది అన్నమాట మన ఛానల్లో రెసిపీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.